ఈ నెల 17న చిలకలూరిపేటలో జరగబోయే ఉమ్మడి సభకు కార్యకర్తలు ప్రజలు తరలిరండి. కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ పిలుపు. టెక్కలి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోయిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల అధినేతలతో మీటింగ్ జరగబోతుందని కార్యకర్తలు, ప్రజలు హాజరవ్వాలని కోరారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుండి నేటి వరకు రాక్షస పాలన చేశాడని, రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు గురించి పొత్తులు అంశాలపై పార్టీ అధినాయకులతో మాట్లాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కనితి కిరణ్, బీజేపీ నాయకులు నడుపూరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాగాది శేషగిరిరావు, జీరు భీమారావు, పెనకాన అజయ్ కుమార్, మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, తర్రా రామకృష్ణ, మట్టా పురుషోత్తం, మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు, హనుమంతు రామకృష్ణ, కోళ్ల లవకుమార్, మెండా దమయంతి, కోళ్ల కామేష్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెక్కలి శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అచ్చెన్నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ టెక్కలి నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని ఉమ్మడిగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో బొమ్మడి అనే గ్రామంలో ప్రధాన మోడీ గారు, మరి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, ఈ పొత్తులు దేని గురించి మనం ఏర్పాటు చేసుకొని ఈవేళ రాష్ట్రంలో ముందుకెళ్తున్నామని ప్రజలకి సభనుద్దేశం చెప్పడానికే ఈ పత్రికా సమావేశం. మరి ఆ రోజు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఈ పొత్తు ఎంతైనా ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో 5 కోట్ల ఆంధ్రులు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒక రౌడీ రాజ్యం పరిపాలిస్తుందన్న విధంగా అందరూ కూడా భయభ్రాంతులయ్యి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా భయభ్రాంతులయ్యి జీవిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికే ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ, ఏ నాయకుడు, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు కానీ ప్రశ్నించినా సరే మరి వాళ్ళు పోలీస్ కేసులు పెట్టి తప్పుడు కేసులు విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వారు జగన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించింది. దాన్ని అరికట్టడానికే ఈరోజు మన 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. రేపు దీన్ని ఉద్దేశించి ప్రజలందరికీ కూడా ఒక భారీ బహిరంగ సభ 5 లక్షల మంది అంటున్నారు. కానీ నాకు తెలిసి ఒక 10 లక్షల వరకైనా సరే ఆ సభకు హాజరయ్యే విధంగా కార్యకర్తలందరూ కూడా 3 పార్టీల కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా కోరికతో ఉన్నారు. కాబట్టి ఆ సభలో మా నాయకులందరూ కూడా మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మరి జగన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మఒడి అని 13,000 ఇస్తున్నాడు. రోజుకి 100 రూపాయలు ఇచ్చేసి మరి నాన్న బుడ్డి అని చెప్పేసి ఈవేళ 200 రూపాయలు తీసుకుంటున్నాడు ప్రజల నుంచి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఎందుకంటే ప్రజల ముందుకు రావడం లేదు. ఇప్పుడు అంటే ఈ స్కీములు ఎక్కడ పోతాయనే విధంగా జడిసి ప్రజలందరూ ముందుకు రావడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంక్షేమ పథకాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 1983 నుంచి సంక్షేమ పథకాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి తోడుగా ఈవేళ మనకి ప్రోత్సహించిన మొన్న పార్టీ మన అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు మనకు ప్రోత్సహించిన జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఈవేళ మోడీ గారు కూడా, అమిత్ షా గారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు కూడా మన పార్టీలను ఉద్దేశించి, తెలుగుదేశం జనసేన పార్టీని ఉద్దేశించి ఒక మంచి మనసుతో మనతో పొత్తుకు వచ్చి రేపు ఈ రాక్షస పరిపాలనను అంతమొందించడానికే రేపు ఈ చిలకలూరుపేట సభ అని చెప్పి ఈ ప్రజాస్వామ్యం కాపాడడానికే ఈ 3 పార్టీల తాలూకా పొత్తు అని చెప్పి ఎంతైనా చెప్పక తప్పదు. ఈవేళ జగన్ రెడ్డి, ఎందుకంటే అన్ని సర్వేలు కూడా ఈవేళ 50% దాటి మనకి ఓటింగ్ శాతం ఉందని చెప్పి అన్ని సర్వేలు కూడా ఇప్పటికే చెప్తున్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ సైడ్ వార్ లాగా రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీల కలయికతో స్వీప్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు మా 3 పార్టీల పొత్తుగా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని, రేపు చిలకలూరుపేట సభకి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, టెక్కలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా 3 పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ నాకు ఈ చక్కనైన అవకాశం ఇచ్చింది. యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 17వ తేదీన ఢిల్లీ పెద్దలు బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 కలిపి చిలకలూరుపేటలో సంయుక్తంగా ఒక సభ నిర్వహిస్తున్నారు. ఆ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఏ సందర్భంలో ఈ పొత్తులు మేము పెట్టుకోవాల్సి వచ్చినందుకు కూడాను ఆంధ్రప్రదేశ్ జనాభాకి మేము వివరించడం జరుగుతుంది. అలాగే అదే సభ ద్వారా మా యొక్క ఎన్నికల మేనిఫెస్టోని కూడా మేము ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ పొత్తుల ఆవశ్యకత ఉంది, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మహిళలకు ఏమాత్రం భద్రత లేదు, ఉద్యోగస్తులకు సరైన సమయాల్లో జీతాలు చెల్లించట్లేదు, రైతులకు నీరు లేదు, వ్యాపారస్తులకు కూడా భద్రత లేదు, అలాగే చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే జనసేన పార్టీ బీజేపీ, తెలుగుదేశం 3 ఉమ్మడిగా పొత్తు పెట్టుకుని ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ పొత్తు అన్నది ఉన్నది. అలాగే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకి, రైతులకి లేదా నిరుద్యోగ యువతకి, మహిళలకు మేము ఏ రకంగా భరోసా కల్పిస్తామన్నది తెలియజేయడమే ఈ రానున్న 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పడి అనే గ్రామంలో జరగబోయే మేము తలపెడుతున్న సభ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఈ సభను మీరు జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం టెక్కల్ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు పెద్దలు మాట్లాడడం జరిగింది. మనందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ తాలూకా పొత్తు ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంత ఉంది అనేటటువంటి అంశం పైన ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, వనరుల్ని నాశనం చేసేటటువంటి పాలన, సహజ వనరుల్ని పూర్తిగా దోచేటటువంటి పాలన, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటుంటే ఒకవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ప్రజలు ఇలాంటి భయంకరమైనటువంటి పాలన చూడలేదు. ఇదే ఈ పొత్తులు జరగడానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో ఒక వర్గం కాదు, సుమారు అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వంచన కానీ, మోసం కానీ, రౌడీయిజం కానీ, దౌర్జన్యాలు కానీ, కొండలను ఆక్రమించుకోవడం కానీ, లేకపోతే సహజ వనరులను దోచుకోవడం కానీ, ఇసుక దోపిడీ కానీ, లేకపోతే మద్యంలో అక్రమ మద్యం తయారీ
చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ తాలూకా హక్కుల కోసం వాళ్ళు పోరాడితే వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఈ అరాచకమైనటువంటి ప్రభుత్వం బ్రిటిష్ పరిపాలనని సైతము కూడా ఈరోజు మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చేలాగా ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు పొత్తు తాలూకా ఆవశ్యకత మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో సౌజన్యం కోసం, అదేవిధంగా కేంద్రము ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటివి ఏవైతే వాళ్ళ తాలూకా వ్యతిరేక పార్టీలు ఉన్నాయో, వేరే ఏ పార్టీలు అయితే ఆ తాలూకా అరాచకత్వమైనటువంటి పరిపాలన మీద తిరుగుబాటు చేస్తున్నాయో గత 5 సంవత్సరాల నుండి, అందరినీ కలుపుకుని వెళ్తే తప్ప ఈ తాలూకా దుర్మార్గమైనటువంటి పాలనను మనం అంతమొందించలేము అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మనమందరం కూడా పొత్తులో కలవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ పొత్తుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ 3 పార్టీలను కూడా ప్రజలందరూ కూడా దీవించి ఈ 3 పార్టీలకు రాబోయే రోజుల్లో మన కోటబొమ్మాల అధ్యక్షులు వారు చెప్తున్నట్టుగా రాబో తాలూకా రోజుల్లో ఏవైతే సర్వేలు ఉన్నాయో అన్నీ కూడా 50% పైగా ఓట్ షేరింగ్ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయో దాన్ని అధిగమిస్తూ సుమారు 60-70% ఓట్లు పడేలాగా మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటుకు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.